ఇప్పుడే అందిన వార్త. ఎమ్మెల్యేపై చెప్పులతో తిరగబడ్డ కాంగ్రెస్ మహిళా నేతలు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోను చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పార్టీ మారిన ఎమ్మెల్యేపై విమర్శలు చేసేందుకు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వారికి చీరలు గాజులు పంపుతున్నట్లుగా ప్రకటించారు. వారంతా ఆ చీర గాజులు వేసుకొని పబ్లిక్లో తిరగాలని సూచించారు. వారికి ఇజ్జత్ లేదని ఆరోపించారు. పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను మహిళలు కించపరిచేలా ఉండడంతో కాంగ్రెస్ మహిళా నేతలు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి పాడి కౌశిక్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చీర గాజులు పంపడం అంటే ఏమిటని, మహిళలను చేతకని వాళ్ళుగా చెబుతున్నారా అని ప్రశ్నించారు. మహిళల్ని కించపరిచేలా మాట్లాడితే చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి పాడి కౌశిక్ రెడ్డికి షూ చూపించారు. రాజకీయాల్లో మహిళలను అవమానించే పద్ధతి మంచిది కాదని, తెలంగాణ ఉద్యమంలో మహిళల్లో ముందుండి ఉద్యమాన్ని నడిపించారని గుర్తు చేశారు. మరోసారి కించపరిచేలా చీర గాజులు చూపిస్తే చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలు ఇదే మొదటిసారి కాదని, పదే పదే మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారని, అందుకే చెప్పు చూపించాల్సి వచ్చిందని కాంగ్రెస్ మహిళా నేతలు స్పష్టం చేశారు. పాడి కౌశిక్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని, మహిళా కమిషన్ సుమోటోగా తీసుకొని విచారణ చేయాలని డిమాండ్ చేశారు. పాడి కౌశిక్ రెడ్డికి పాడెక్కే సమయం వచ్చిందని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత మండిపడ్డారు. భార్య కుమార్తెలతో ఆత్మహత్యలు చేసుకుంటానని బెదిరించి పాడి కౌశిక్ గెలిచారన్నారు. పాడి కౌశిక్ రెడ్డి దరిద్రపు కొట్టు చరిత్ర అందరికీ తెలుసని అన్నారు. క్షమాపణలు చెప్పే వరకు మహిళలతో నిరసనలు నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే ఇంతకు ముందు కేటీఆర్ కూడా మహిళలను ఉచిత బస్సు విషయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయనను మహిళా కమిషన్ పిలిపించి వివరణ తీసుకుంది. ఇప్పుడు కౌశిక్ రెడ్డి కూడా అలా మాట్లాడడంతో బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.